హాయ్ అండి. వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మరి ఈరోజు మీకు రిలేషన్షిప్ రీడింగ్లో మీకు మీ వ్యక్తికి మధ్యలో ఉన్న ఆ ఇమోషనల్ బాండింగ్లో మీకు వచ్చిన ఈ డిస్టర్బెన్సెస్కి సంబంధించి మీ వ్యక్తి లైఫ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు మీ గురించి ఫ్యూచర్లో, అండ్ దాన్ని బట్టి మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఈ రిలేషన్షిప్లో ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలా, ఇలాగ చాలా వరకు మీరు ఒక కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ ప్రకారంగా కదా కదా కదా. సో దానికి సంబంధించి అసలు మీకు లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, మీ పర్సన్ మనసులో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము టారో రీడింగ్లో వచ్చే యూనివర్స్ ఆన్సర్స్ ద్వారా మీకు ఒక సొల్యూషన్ తప్పకుండా వస్తుందండి. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మరి రెగ్యులర్గా చూస్తూ కూడా చాలామంది వ్యూవర్స్ మరి నా మీద కోపమేమో, మరి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా. సో చూస్తున్నారు, వాచ్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నట్టున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకటి గ్రాటిట్యూడ్ మీరు పే చేసినట్టు అవుతుంది, అండ్ మీరు కూడా కొద్దిమందికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతే అంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయండి. అండ్ చాలామందికి కూడా మీరు ఇండైరెక్ట్గా వాళ్ళకు కూడా ఈ వీడియోలో వచ్చే యూనివర్స్ ఆన్సర్స్ ద్వారా మీరు వాళ్ళ లైఫ్కి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్గా తీసుకోండి. అండ్ అలాగే ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి. జనరల్ రీడింగ్ అని అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది వీడియో వాచ్ చేస్తుంటారు, వాళ్ళ ఎనర్జీస్ చాలామంది డిఫరెంట్ ఎనర్జీస్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ కంపేర్ టు రిలేషన్షిప్లోనే ఈ ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి కాబట్టి మీకు రెజనేట్ అయ్యేది 100% రెజనేట్ అవ్వదండి. మోస్ట్లీ 70 to 80% వరకు మేబీ రెజనేట్ అవ్వచ్చు. 60% మినిమం అండి. అందుకు మీరేం చేయాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్లో జరిగే మీ లైఫ్ సిచ్యువేషన్స్ని బట్టి మీకు యూనివర్స్ నుంచి కరెక్ట్ లైఫ్ గైడెన్స్ అనేది మీకు దొరుకుతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనము రిలేషన్షిప్ రీడింగ్లో మీ వ్యక్తితో మీకున్న బంధంలో మీకు ఇష్టమైన వ్యక్తి అండి, మీరు వాళ్ళని చాలా ఇష్టపడుతున్నారు, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడి ఉండొచ్చు. బట్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేటివి మీరు చూస్తున్నారు. మ్యారీడ్, అన్మ్యారీడ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు, ఓకే, అండ్ మేల్, ఫీమేల్, ఎనీవన్ అండి, ఎవరైతే రిలేషన్షిప్కి దూరంగా ఉండి బాధపడుతున్నారో వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఇది. సో ఇక్కడ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ మీ పర్సన్ని తలుచుకోండి, మీ పర్సన్ని మనసులో అనుకోండి. అండ్ మీ పర్సన్ని నేను ఐ మీన్ ద క్వశ్చన్ ఏదైతే అడుగుతున్నానో నేను కార్డ్స్ షఫిల్ చేసేటప్పుడు మనసులో మాత్రం మీ పర్సన్నే మీరు తలుచుకుంటూ నేను అడిగే క్వశ్చన్ని మీరు కూడా యూనివర్స్ని అడిగితే మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇప్పుడు 3 స్టోన్స్ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసేమో వైట్ స్టోన్, ఇదేమో పింక్ స్టోన్, ఇదేమో బ్లూ స్టోన్ అండి. ఓకేనా. సో ఈ స్టోన్స్లలో మీరు మనసుకి ఏదైతే మీకు నచ్చుతుందో ఆ స్టోన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని బట్టి ఈ స్టోన్ ఎవరైతే ఏ స్టోన్ చూస్ చేసుకుంటారో దాన్ని బట్టి మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఓకేనండి. సో ఇక్కడ నేను 3 స్టోన్స్ అయితే పెట్టాను. సో ఈ 3 స్టోన్స్లో మీరు చూస్ చేసుకోండి. దీనికి నేను 3 కార్డ్స్, దీనికి 3 కార్డ్స్, దీనికి 3 కార్డ్స్ అనేది అయితే తీస్తాను. సో ఈ కలర్స్ని బట్టి మీరు చూస్ చేసుకున్న కలర్ని బట్టి మీ పర్సన్ మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనండి. సో మీరు ఇప్పుడు చక్కగా నమ్మకంగా ఒకటే కలర్ని చూస్ చేసుకోండి, ఆ కలర్కి స్టిక్ అయిపోండి. దాన్ని బట్టి మీకు అక్యురేట్గా ఆన్సర్ అనేది అయితే వస్తుందండి. ఓకేనా. సో నేను ఇప్పుడు యూనివర్స్ని అయితే అడుగుతాను, మీ మనసులో ఉన్న ఆ పర్సన్ మనసులో మీ గురించి ప్రజెంట్ ఏమనుకుంటున్నారు ఏంటనేది మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా అండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్ మనసులో ఉన్న ఆ వ్యక్తి యొక్క మనసులో ప్రజెంట్ ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ఫస్ట్ వైట్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్ యొక్క వ్యక్తి మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్రజెంట్ వైట్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళ వ్యక్తి మనసులో ప్రజెంట్ వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు. కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. సో వైట్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళకైతే నేను ఒక 3 కార్డ్స్ తీసేసానండి. సో ఇక్కడ ఈ కార్డ్లో వచ్చిన దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. నేను బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వచ్చింది, నేను పక్కన పెట్టేస్తున్నానండి. సో ఇప్పుడు ఇందులో రీడింగ్ తీసే ముందర
మీకు పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మనసులో కూడా ఏముందో చూద్దాం. ఎందుకంటే స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు మనసులో రెండు ఇట్లా కన్ఫ్యూజన్లో తీసారనుకోండి, అప్పుడు మీకు రీడింగ్లో కూడా అటు ఇటు అవుతుంది. మన మనసులో ఏదైతే అనుకుంటామో అదే మీకు ఈ కార్డ్స్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు 3 స్టోన్స్కి సంబంధించిన రీడింగ్ మీరు చూడండి, ఓకేనా? సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? పింక్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్స్, పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క వ్యక్తి మనసులో ప్రజెంట్ వీళ్ళ గురించి, నాకు ఎందుకు అంతే ఈరోజు ఇదే కార్డ్ వస్తుందండి, మళ్ళీ సేమ్ కార్డ్ వచ్చింది చూసారా, ఇక్కడ ఇదే కార్డ్ వచ్చింది, ఇక్కడ ఇదే కార్డ్ వచ్చింది. ఎనీవే నేను తీసుకోవట్లేదు. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ అండ్ వాళ్ళ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేయండి. అండ్ వాళ్ళ వ్యక్తి వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? పింక్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ మనసులో ఉన్న ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు? సో ఇది కూడా తీసేసానండి. సో ఇక్కడ ద హెర్మిట్ కార్డ్ వచ్చింది. సో ఇంకా మనము బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ యొక్క మనసులో ఏమనుకుంటున్నారు అనేది మనకి ఇప్పుడు ఇంకొక రీడింగ్ కావాలి. సో దానికి కూడా నేను కార్డ్స్ అనేది తీస్తానండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్నారో, ఈ బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యక్తి యొక్క మనసులో వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? సో నేను వీటికంటే కూడా కార్డ్స్ ఇంకా వేరే తీస్తాను, ఎందుకంటే ఇవి కొంచెం అక్యురేట్గా రాదేమో అని నా ఇంట్యూషన్ చెప్తుంది. సో నేను వేరే కార్డ్స్ తీస్తానండి, కొంచెం పేషెన్స్గా ఉండండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ మీ ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. సో వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యక్తి యొక్క మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. సో బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ మొత్తం 3 స్టోన్స్ చూస్ చేసుకున్న వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి యొక్క ఆలోచనలు ప్రజెంట్ మీ పైన ఏ విధంగా ఉన్నాయి అనేది అయితే తీసేసాను. సో ఇప్పుడు మీరు వైట్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ వ్యక్తి యొక్క మనసులో ఆలోచనలు. సో ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది, జడ్జ్మెంట్ వచ్చింది అండ్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. సో ఇక్కడ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే కనిపిస్తున్నాయి మీ వ్యక్తి మనసులో. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఇక్కడైతే కింగ్ ఆఫ్, ఇక్కడ కూడా బాధపడుతున్నారండి చాలా మీ వ్యక్తి. ఇక్కడ పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ 9 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ 10 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఓకే, చాలా పెయిన్ఫుల్ కనెక్షన్ అండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ స్టోన్. సో బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ వ్యక్తి ఓకే 5 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి వైట్ స్టోన్ చూస్ చేసుకున్న పర్సన్ మనసులో చాలా నైట్ అయితే బాధపడటం, అలాగే మీ గురించి చాలా మిక్స్డ్ ఇమోషన్స్తో ఉన్నారండి. అంటే ఒకటి ప్రేమ, కోపము, బాధ, ఏమీ చేయలేని దుస్థితిలో ఉండడము అండ్ అలాగే మిమ్మల్ని ఇష్టపడ్డ పర్సన్ ఇలాంటి జీవితం నాకు ఎందుకు వచ్చింది, మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు, మీకు మీ వ్యక్తికి చాలా మంచి రిలేషన్షిప్ అనేది ఉండేది. ఒకప్పుడు ఎప్పుడు కూడా మీరు మాట్లాడుకుంటున్నప్పుడు మీ వ్యక్తి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎప్పుడు మీరు కొంచెం మాట్లాడకపోయినా, మీరు ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్లో ఉన్నా ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడు అంటే అదేనండి, అంటే మీకు కాల్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా, మీ నుంచి ఎలాంటి మెసేజ్ లేకున్నా, అంటే కమ్యూనికేషన్ లేకున్నా కూడా ఒకప్పుడు చాలా బాధపడేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మీకు ఇంత దూరంగా ఉండాల్సి వస్తుందని చెప్పేసి, అలాగే మిమ్మల్ని తలుచుకుంటూ మీ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఒంటరిగా ఉండడం, బాధపడటం, ఒకవైపు కోపంగా అనిపిస్తుంది, ఫ్రస్ట్రేషన్ అనిపిస్తుంది, మిమ్మల్ని కలవాలనిపిస్తుంది, మీతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది, కానీ ఏది చేయలేని సిచ్యువేషన్లో ఉన్నందుకు వీళ్ళు చాలా బాధపడుతున్నారు. అంటే మీకు దూరంగా ఒంటరిగా ఉండడం అనేది వాళ్ళకు ఒక నరకంగానే ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అండ్ అలాగే ఇంకొకటి ఏం ఆలోచిస్తున్నారంటే జడ్జిమెంట్ ఏం కోరుకుంటున్నారు వీళ్ళంటే, ఇది ఎవరైనా సరేనండి, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు. సో ఇక్కడ జడ్జిమెంట్ అని అంటే ఇక్కడ ఒక మంచి డెసిషన్ అయితే తీసుకోవాలి,
దానివల్ల ఉపయోగము ఒకటి మీ వ్యక్తికి ఉండాలి, మీకు ఉండాలి, మీ ఇద్దరి భవిష్యత్తు బాగుండాలి. మీరు ఏదైతే జీవితం కోరుకున్నారో, మీ ఇద్దరు కలలు కన్నారో అలాంటి లైఫ్ వీళ్ళకి రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ మనసులో చాలా బలంగా కోరుకోవడం. ఇంకోటేంటంటే మీ నుంచి ఒక మంచి పాజిటివ్ లైఫ్ కోరుకుంటున్నారు. మీకొక మంచి లైఫ్ ఇవ్వాలని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే వాళ్ళకు చాలా ఫ్యూచర్ బావుంటుందని చెప్పేసి వాళ్ళ మనసులో కోరిక. ఎప్పుడు కూడా మీతో కలిసి ఉండాలని చెప్పేసి, మీతో మంచి జీవితం పంచుకోవాలని చెప్పేసి, మీతో అన్నీ షేర్ చేసుకోవాలని అండ్ ఇద్దరు కలిసిమెలిసి ఒక అండర్‌స్టాండింగ్‌తోని జీవితంలో పైకి రావాలని చెప్పేసి, అన్ని రకాలుగా మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ ఒక న్యాయంగా ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీతో రిలేషన్‌షిప్‌లో ముందుకెళ్ళాలని ఆలోచన కూడా చాలా క్లియర్‌గా ఇక్కడ మీ పర్సన్ మనసులో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్, చాలా పెయిన్‌ఫుల్ రిలేషన్‌షిప్ ఇక్కడ. మీ పర్సన్ చాలా ఎమోషనల్ పర్సన్ అండి. వెరీ ఎమోషనల్ పర్సన్. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మేబీ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో కూడా ఉండి ఉంటారు. దానివల్ల కూడా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ చాలా ఫుల్ సిట్యుయేషన్ చూస్తున్నారు. ఒకటేంటంటే ఇటు మీకు చెప్పలేకపోతున్నారు. ఈ థర్డ్ పర్సన్‌కి కూడా చెప్పలేకపోవడము. మీకు దూరం అవ్వడం వల్ల వాళ్ళు సాధించిందేమీ లేదండి. ఇక్కడ వీళ్ళు కూడా చాలా బాధపడుతున్నారనమాట. అండ్ మీతో దూరంగా ఉండడం వల్ల ఒకటి వీళ్ళకి జీవితం పైన ఒక వాల్యూ అనేది వీళ్ళకి తెలవడం అండి. అంటే ఏంటంటే మీతో ఉంటేనే రిలేషన్‌షిప్‌లో ఏ విధంగా ఉండేది అనేది వీళ్ళకి చాలా బాగా తెలుసు కదా! సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏమేమి కోల్పోయినారు, ఏం మిస్ అయ్యారనేదైతే వీళ్ళు అర్థం చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కంప్లీట్‌గా మీ రిలేషన్‌షిప్‌లో బాధపడుతున్నారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారండి. డిప్రెషన్ అంటే లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా. ఎటు చేయలేని సిట్యుయేషన్ ఉంది కాబట్టి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీతో మాట్లాడాలని వీళ్ళకి అనిపించినా కూడా వీళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకునే స్థితిలో కూడా లేరండి ఇక్కడ. దానివల్ల కూడా ఏంటంటే అటు మానసికంగా వీళ్ళు బాధపడటము అండ్ మిమ్మల్ని బాధ పెడుతున్నానన్న బాధ కూడా వీళ్ళలో కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎమోషనల్ పర్సన్స్ అండి కొంచెం. అండ్ అలాగే ఇక్కడ చూడండి వీళ్ళు ఇంకొక ఏంటంటే అన్నీ మర్చిపోయి ఒక ఒంటరి జీవితం గడుపుతున్నారు కదా! ఇవన్నీ మర్చిపోవాలని చెప్పేసి కూడా కొన్ని రోజులు అన్నిటికి దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో కూడా మేబీ వీళ్ళు వాళ్ళ మనసులో ఫీలింగ్స్‌తో కూడా ఉన్నారు కొద్దిమంది. అందుకని ఏంటంటే నైట్ వీళ్ళు ఒంటరిగా ఉండి బాధపడుతూ ఇలాంటి లైఫ్ వచ్చినందుకు చాలా చాలా అంటే చాలా వీళ్ళు డీప్‌లీ ఒక కంప్లీట్‌గా ఒక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. బాధ కనిపిస్తుంది. స్పేస్ అయితే కోరుకుంటున్నారండి. ఏంటంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ప్రస్తుతము. అంటే వేరే రిలేషన్‌షిప్‌లలోకి వెళ్ళడం కూడా వీళ్ళకి ప్రస్తుతం ఇష్టం లేదు. ఎందుకనంటే ఇప్పటికి వీళ్ళు చాలా వరకు తక్ ఏమంటారంటే అలసిపోయాము అంటారు చూడండి. అట్లాగా ఇంక నాకు చాలు ఈ రిలేషన్‌షిప్‌లో నాకు ఇంతకంటే ఇంకా నాకు ఇంకేమొద్దు. నేను ముందుకు వెళ్ళలేను. వెనక్కి రాలేను. ఇంకా నాకు ఏం చేయను. ఫస్ట్ అయితే నాకు కొన్ని రోజులు ఒక స్పేస్ కావాలి. నాకంటూ నేను మళ్ళీ నిలదొక్కుకోవాలి. అప్పటి వరకు నేను ఎవరితో కూడా ఏ రిలేషన్‌షిప్‌లో కూడా నేను ఉండలేనని చెప్పేసి మీ పర్సన్ అనుకోవడం కూడా జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి బ్లూ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళకి 5 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ ఏదో వీళ్ళు మిస్ అయిపోయారండి. అంటే ఏంటంటే వీళ్ళు కొంచెం ఫినాన్షియల్‌గా ఇబ్బంది కూడా పడుతున్నారండి. ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి. పర్సనల్ లాసెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎవరినో మిస్ అయిపోతున్నారు వీళ్ళు. అంటే ఏంటంటే దూరం అయ్యారు కొద్దిమందికి. వీళ్ళు ఎవరినైతే నమ్ముకొని వెళ్లారో ఆ పర్సన్ వల్ల కూడా వీళ్ళు నష్టపోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే వీళ్ళు మిమ్మల్ని మిస్ అయిపోయిన తర్వాత చాలా వరకు వీళ్ళ జీవితంలో చాలా వరకు కోల్పోయారని కూడా వీళ్ళు మనసులో అనుకుంటున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఏమంటే ఏస్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మీ వాల్యూ తెలుసుకోవడము, మీ నుంచి ఒక పాజిటివ్ లైఫ్ కోరుకుంటున్నారు. అండ్ మీకు మళ్ళీ కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఒక పాజిటివ్ చేంజ్‌తో మీ లైఫ్‌లోకి తిరిగి రాబోతున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అని అంటే ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అండి. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే చాలా కనెక్ట్ అయ్యారు మీకు ఎమోషనల్‌గా. సో, మీ గురించి గుర్తు చేసుకుంటూ బాధపడటమే కాదు, మీకు కూడా మిమ్మల్ని బాధ పెట్టానన్న రిగ్రెట్ కూడా వీళ్ళలో కనిపిస్తుంది. మీతో ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది మిస్ అవ్వలేదండి. ఫస్ట్ నుంచి కూడా మీకు దూరంగా ఉన్నా సరే, మిమ్మల్ని వాళ్ళు గుర్తు చేసుకుంటూ అలా టైం గడుపుతున్నారు తప్ప మిమ్మల్ని కంప్లీట్‌గా దూరం అయితే చేసుకోలేదు ఈ పర్సన్. సో, ఎమోషనల్‌గా అయితే ఎప్పటికీ మీతోనే కనెక్షన్ కావాలని కూడా వీళ్ళు కోరుకుంటున్నారు. అదే వీళ్ళ మనసులో కూడా అనుకోవడం కూడా జరుగుతుంది. అంటే నువ్వు తప్ప నాకు ఇంకెవరు అవసరం లేదు. నీతో ఎమోషనల్ డీప్ కనెక్షన్ అనేది నాకు చాలా ఏర్పడిపోయింది. నిన్ను తప్ప నేను వేరే వాళ్ళని కూడా ఊహించుకోలేను అని అంటారు కదా! సో, ఆ విధమైన ఫీలింగ్స్ మీ పర్సన్ మనసులో కూడా కనిపిస్తున్నాయండి. ఓకేనా? మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫస్ట్ కార్డ్ తీసుకుంటే ఇక్కడ ఎమోషనల్ డిటాచ్‌మెంట్‌లో ఉన్నారు మీ పర్సన్. అంటే ఏంటంటే
కొంచెము మీకు మీ పర్సన్‌కి బాగా అయ్యుంటాయండి గొడవలు. లేకపోతే ఒక మానసికమైన కొంచెం టెన్షన్స్ ఎక్కువ అయ్యుంటాయి. దానివల్ల ఏంటంటే, ఇప్పుడు బాధపడటమే కాదు, ఎమోషనల్‌గా కూడా కొంచెము మీ నుంచి కంప్లీట్‌గా దూరమైనట్టుగా కూడా వీళ్ళు బాధపడటం జరుగుతుంది. అండ్ ఇప్పుడే వాళ్ళు మీ నుంచి రిలేషన్‌షిప్‌లో ఆహ్, ఇంకా మళ్ళా మీతో వెంటనే వచ్చేసేయాలన్న ఫీలింగ్ గూడా లేదు వీళ్ళకి. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ చూసారు గదా! 4 ఆఫ్ కప్స్. సో, ఇక్కడ మీరు ఎంత ఎంత ట్రై చేసినా గూడా మీ పర్సన్‌ని కలవడానికి, మాట్లాడడానికి ఇప్పుడైతే వాళ్ళు ఇష్టపడటం లేదండి మీతో మాట్లాడడానికి. కాకపోతే వీళ్ళ మనసులో అయితే చాలా స్ట్రాంగ్‌గా అయితే ఫీలింగ్ ఉంది. ఏంటంటే వీళ్ళ లైఫ్ మీతోనే ఉండాలి అని చెప్పేసి అనుకోవడం కూడా అయితే జరుగుతుంది. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకోవడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎమోషనల్‌గా అయితే ఎలాంటి డెసిషన్ తీసుకునే దాంట్లో లేరు. నెక్స్ట్ ఇది సెకండ్ కార్డ్ పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళకి ద హెర్మిట్ అండి. వీళ్ళు న్యూ డైరెక్షన్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వీళ్ళ సెల్ఫ్ గ్రోత్‌లో ఉన్నారండి. వీళ్ళు మీ నుంచి ఆ రిలేషన్‌షిప్ నుంచి కొంచెం డిటాచ్‌మెంట్ అనడం అనే కంటే స్పేస్ కోరుకుంటున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. వీళ్ళ సెల్ఫ్ గ్రోత్ కోసం చూస్తున్నారు. న్యూ డైరెక్షన్ అంటే ఏంటంటే ఫస్ట్ వీళ్ళని వీళ్ళు నిలదొక్కుకోవడం అండి. గ్రోత్ అనేది తెచ్చుకోవడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట. సెల్ఫ్ గ్రోత్, ఒక న్యూ డైరెక్షన్, ఒక పాజిటివ్ లైఫ్‌లోకి వెళ్ళే ఆలోచనలు. అంటే వాళ్ళంతా వాళ్ళ లైఫ్ గోల్ కోసమని అని మీరు అనుకోవచ్చండి. అర్థం చేసుకోవచ్చు. రిఫ్లెక్షన్ అంటాం కదా! లైక్ అసలు నేను ఎందుకు ఇలా అయింది? నా జీవితంలో నేను ఎందుకు ఎప్పుడు బాధపడుతుండాలి? నేను నా లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఇట్లా పాజిటివ్ ఆలోచనలు చేయడానికి ఇష్టపడుతున్నారనమాట. సెల్ఫ్ గ్రోత్ అండి. నథింగ్ బట్ ఏంటంటే సెల్ఫ్ హీలింగ్, సెల్ఫ్ గ్రోత్ అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో ఇక్కడ మీ పర్సన్ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ అండ్ పర్సన్ లాస్ అంటున్నాం గదా! ఇక్కడ చూడండి కంప్లీట్‌లీ బాటమ్ ఆఫ్ ద డెక్ 10 ఆఫ్ స్వార్డ్స్ అని అంటే మిమ్మల్ని మీ నుంచి దూరమైన తర్వాత మీ పర్సన్ ఎదుర్కొన్న సమస్యలకి, సిట్యుయేషన్స్‌కి బాధపడుతూ ఇప్పుడు మీతో దూరంగా ఉండడం ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేసేసి మళ్ళీ మీ రిలేషన్‌షిప్‌లోకి రావాలని అనుకోవడం అండి ఇక్కడ. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాల కోసమే వీళ్ళు ట్రై చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఆలోచనలు చేస్తున్నారు. మీతో మాట్లాడాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు. బ్లూ కలర్ స్టోన్‌లో ఉన్న పర్సన్. సో, ఇప్పుడు మీ పర్సన్ ఆలోచనలు అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉన్నాయి. మీరు చూస్ చేసుకున్న స్టోన్స్‌ని బట్టి. బట్ వాళ్ళ లవ్ ఫీలింగ్స్ కూడా ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చెక్ చేద్దామండి. సేమ్ వైట్, పింక్ అండ్ సారీ కరెక్టే. సో, ఇది పింక్, వైట్, పింక్ అండ్ బ్లూ. సో వీళ్ళ మనసులో మీ గురించి ఎలాంటి లవ్ ఫీలింగ్స్తో ఉన్నారనేది కూడా చెక్ చేద్దాం. కొంచెం పింక్ కలర్ స్టోన్ వాళ్ళైతే ఎమోషనల్గా చాలా ఎమోషనల్ పర్సన్ లాగా కనిపిస్తున్నారండి. అందుకనే వాళ్ళు ఏంటంటే మనసులో ఉన్నాయి బయట చెప్పరు, వాళ్ళు లోపలే పెట్టుకొని బాధపడుతున్నట్టున్నారు. నాకు ఎందుకో పింక్ కలర్ స్టోన్ వాళ్ళు చాలా పెయిన్ఫుల్ లాగా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. పెయిన్ఫుల్ అంటే మీకు దూరమైన తర్వాత బాధపడటం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. సో నేనైతే ఇప్పుడు యూనివర్స్ని అడుగుతున్నాను, కరెంట్ ఫీలింగ్స్ మీ పైన మీ పర్సన్కి ఏ విధంగా ఉన్నాయనేది. నేను త్రీ కార్డ్స్ తీస్తాను. ఫస్ట్ టాప్ 3 వచ్చేసి వైట్ కలర్ స్టోన్, టాప్ 3 వచ్చి పింక్ కలర్, టాప్ 3 వచ్చి నెక్స్ట్ టాప్ 3 వచ్చేసి బ్లూ కలర్ స్టోన్. ఓకేనా అండి? సో ఇక్కడ వచ్చేసాయి కార్డ్స్. సో ఇక్కడ మరి మీ పర్సన్ మనసులో ఏ విధంగా కరెంట్ లవ్ ఫీలింగ్స్తో ఉన్నారో చూద్దాం. నాకు ఎవరో కాంప్లిమెంట్ ఇచ్చారు, లైక్ మీ కార్డ్స్ చాలా బాగున్నాయి మేడం అని. చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడ మీకు టుగెదర్నెస్ అయితే కనిపిస్తుంది. సో ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైమ్ విత్ యూ. ఓకే, సో ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ యూ. సో పాజిటివ్గా ఉన్నారు చాలా. అంటే ఫీలింగ్స్లో మీతోని గడపాలని అనుకోవడం అంటే మీ ప్రేమని వీళ్ళు తలుచుకుంటూ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. హార్ట్ బ్రేక్. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. ఐ హేట్ మై సెల్ఫ్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. చాలా హార్ట్ బ్రేక్ అయింది ఇక్కడ. మీరు చూసారు కదా కార్డ్స్లో. చూపిస్తాను నాకండి. నాకు ఇవేనా మనం తీసాము. ఎస్, ఇదిగోండి. నేను చెప్పాను కదా వీళ్ళు చాలా బాధపడుతున్నారు ఒంటరిగా. మిక్స్డ్ ఫీలింగ్స్, ఎమోషన్స్. చూడండి హార్ట్ బ్రేక్ అయిపోయింది వాళ్ళకి. సో మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ నిన్ను నమ్మి నేను తప్పు చేశాను, మోసం చేశాను. ఇదే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట, మిక్స్డ్ ఎమోషన్స్. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ అండి. వీళ్ళు ఏమంటున్నారంటే ఐ హ్యావ్ అడ్జస్టెడ్
అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ అ పీస్. మీ మీద చాలా వీళ్ళకి నెగిటివ్ ఫీలింగ్ అని చెప్పను, నేను చెప్తున్నాను కదా, మిక్స్డ్ ఫీలింగ్స్, ఇమోషనల్గా బాగా దెబ్బతిన్నట్టున్నారు మీ పర్సన్ మీతో. ఓకే. అండ్ ఇక్కడ చాలా సింపుల్ అండి, సెల్ఫ్ హీలింగ్లో కనిపిస్తున్నారు మీ పర్సన్. సో ఐ హ్యావ్ అడ్జస్టెడ్ అలాట్, నో మోర్ నౌ, ఐ జస్ట్ వాంట్ అ పీస్. ఓకే. సెల్ఫ్ గ్రోత్ అనమాట, సెల్ఫ్ హీలింగ్ అనమాట. దీన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ హీలింగ్. మళ్ళీ చూడండి వీళ్ళ మనసులో ఎలా ఉందో, వీక్నెస్, మళ్ళీ మీరే వీక్నెస్, అందుకనే వీళ్ళు హార్ట్ బ్రేక్ ఇంత బాధపడుతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎందుకనంటే ఇక్కడ వీక్నెస్ అండి. సో వీళ్ళు ఏమంటున్నారంటే మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. చూసారా, మై వర్స్ట్ ఫియర్ ఈజ్ లూజింగ్ యూ, ఐ వోంట్ లెట్ యూ గో. పొసెసివ్నెస్ అనమాట ఇది. సో చూడండి ఇలాంటివి ఉన్నాయి వాళ్ళ ఫీలింగ్స్. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ స్టోన్. క్వశ్చన్, ఇమోషనల్ బ్యాగేజ్ అండ్ లాయల్టీ. ఇక్కడ మీ పర్సన్ అయితే క్వశ్చన్ అంట, ఐ లవ్డ్ యూ సో మచ్, వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్. మనసులో అనుకుంటున్నారు, నేను ఇంతగా లవ్ చేశాను, నేను ఇంతగా ఇష్టపడ్డాను, నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నారండి, నేను ఇంత నీకు అన్నీ చేస్తే కూడా నువ్వు ఎందుకు నా మనసుని గాయపరిచినావు అని చెప్పి అడుగుతున్నారు మిమ్మల్ని మనసులో. సో ఇమోషనల్ బ్యాగేజ్ అంట, మై హార్ట్ ఈస్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్, ఐ నీడ్ స్పేస్. చెప్పాను కదా ఇక్కడ వాళ్ళు చాలా హర్ట్ అయ్యారు, ఐ నీడ్ ఎ స్పేస్. వీళ్ళకి స్పేస్ కావాలని కోరుకుంటున్నారు. చెప్పాను కదా మీకు, దే వాంట్ అ స్పేస్. వెరీ ఇమోషనల్ పర్సన్ అనమాట వీళ్ళు. చెప్పాను కదా, వెరీ ఇమోషనల్ అండ్ లాయల్ పర్సన్. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే. ఏమైంది, మీకు ఏమర్థమైంది ఇక్కడ? లాయల్టీ అంటే మీ నుంచి ఒక లాయల్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్, జస్ట్ బీ ట్రూ. ఓకే. సో ఇమోషనల్గా బ్యాగేజ్ అయితే వీళ్ళు మోస్తున్నారు, భారాన్ని మోస్తున్నారు, వాళ్ళు ఇమోషనల్గా భారంగా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లూ కలర్ స్టోన్. సో ఇక్కడ మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయింది, ఇక్కడ కూడా ద ఎండ్ అంట, నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్, మూవ్ ఆన్. సో ఇక్కడ చాలామంది, ఇక్కడ బ్రేకప్ వచ్చింది కదా, మనం రెండు రకాలుగా తీసుకోవచ్చండి. ఒకటి ఇక్కడ చూడండి, కాల్ లాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆర్ లాస్ ఆఫ్ పర్సన్. ఫైనాన్షియల్ లాస్ ఉంది అండ్ లాస్ ఆఫ్ పర్సన్ ఉంది, అంటే ద ఎండ్ పెడుతున్నారు ఇక్కడ మీ రిలేషన్షిప్కి. ఈ కార్డ్ చూస్తారు కదా, 10 of Swords అంటే ఎండ్ ఉండొచ్చు, న్యూ బిగినింగ్ కూడా ఉండొచ్చు. సో ఇక్కడ రెండు రకాలుగా ఉంది. అంటే ఇక్కడ కొద్ది మంది అయితే మీ రిలేషన్షిప్ని ఎండ్ చేసేస్తున్నారండి. ఇది కంప్లీట్ 10 of Swords అంటే రెండుగా వస్తుంది, ఒకటి న్యూ బిగినింగ్ లేదంటే ఎండ్. సో ఇక్కడ కొద్దిమంది పర్సన్స్ అయితే మీ నుంచి రిలేషన్షిప్ల నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. సో నాట్ ఇంట్రెస్టెడ్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్ అండ్ మూవ్ ఆన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేక్ ప్రామిస్, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే నువ్వు నా కోసం వెయిట్ చేస్తావు, నేను నిన్ను కలవడానికి తప్పకుండా వస్తాను. ఏస్ ఆఫ్ స్వార్డ్స్ చెప్పాను కదా, కాంటాక్ట్. మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది, అంటే మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతారంట. సో మీరు వెయిట్ చేయమని చెప్తున్నారు. ఏమంటున్నారు అంటే, ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ, ఐ విల్ బీ బ్యాక్. నేను ఇదే చెప్పాను, మీకు కాంటాక్ట్ కమ్యూనికేషన్ వస్తుంది అని చెప్పేసి కొద్దిమందికి. నెక్స్ట్ వచ్చేసి కాషన్ అంట, సో యువర్ ఫ్రెండ్స్ ఆర్ జెలస్ విత్ అవర్ రిలేషన్షిప్, బీ అవేర్. ఓకే. మీ ఫ్రెండ్స్ అంట మీ రిలేషన్షిప్ గురించి జెలస్ ఫీల్ అవుతున్నారంట. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండమని మీ పర్సన్ మీకు మనసులో అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మీరు గుడ్డిగా నమ్మేస్తారంట అందరినీ. సో నువ్వు అనవసరంగా గుడ్డిగా అందరినీ నమ్మేస్తుంటావు, నువ్వు జాగ్రత్త, నీతో ఉన్న వాళ్ళే మన ఇద్దరు రిలేషన్షిప్కి అదే మనకి ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి మనసులో వీళ్ళు మిమ్మల్ని కాషన్ అంటే జాగ్రత్తగా ఉండమని మనసులో వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది. బ్లూ కలర్ స్టోన్ ఉన్నవా పర్సన్ మనసులో ఫీలింగ్స్లో. ఓకే. ద ఎండ్ కొద్దిమందికి క్లియర్గా కనబడుతుంది. సో ఈ విధంగా వల్ల లవ్ ఫీలింగ్స్ అయితే మీరు చూస్ చేసుకున్న కార్డ్స్ని బట్టి స్టోన్స్ని బట్టి ఉంది. బట్ ఓవరాల్గా అయితే టుగెదర్నెస్ అయితే కోరుకుంటున్నారు. ఐ వాంట్ టు కమ్ క్లోజర్ అండ్ స్పెండ్ టైం విత్ యూ అంటున్నారు. సో ఎండ్ పెట్టే వాళ్ళు కొద్దిమంది కనిపిస్తే, కొద్దిమంది ఏమో మీతోనే రిలేషన్షిప్లోకి గడపాలి, ఇష్టపడాలి, మిమ్మల్ని కోరుకోవాలి, మీతోనే ఉండాలి అన్న ఫీలింగ్స్లలో అయితే కనిపిస్తున్నారు. సో ఇక్కడ చాలా వరకు ఏంటంటే మిక్స్డ్ ఫీలింగ్స్, మిక్స్డ్ ఎమోషన్స్, మిక్స్డ్ రిలేషన్షిప్స్ కనిపిస్తున్నాయి. చాలా వరకు అయితే ఇక్కడ ఏమవుతుందంటే, నాకు ఇక్కడ ఈగో, డామినేషన్, వీటన్నిటికంటే కూడా ప్రేమ ఎక్కువ అయిపోయిందండి. ఓవర్వెల్మ్డ్ లవ్ కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ నమ్మకం కూడా, నమ్మడం కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఓవర్గా నమ్మేస్తారనమాట. సో ఈ విధమైన రిలేషన్షిప్స్లలో ఎక్కువగా ఓవర్ థింక్, ఇంకా అసలు చాలా పెయిన్ఫుల్ రిలేషన్షిప్స్లలో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఈ వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ కానీ, వ్యూవర్స్ పార్ట్నర్ కానీ. సో ఓవరాల్గా అయితే డీప్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. బట్ బాధ కూడా పడుతున్నారు, చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు. అన్ని హార్ట్ బ్రేక్లే వస్తున్నాయి మనకి. లవ్లో కూడా అన్ని హార్ట్ బ్రేక్స్ వచ్చాయి, చూసారు కదా. లవ్లో కూడా అన్ని హార్ట్ బ్రేక్స్ వచ్చాయి చూడండి. పెయిన్ఫుల్, వెరీ ఇమోషనల్ పర్సన్స్ అనమాట. ఇలాంటి వాళ్ళు చాలా ఇమోషనల్ పర్సన్స్ ఉంటారు, హార్డ్ పర్సన్స్ కాదు, వెరీ ఇమోషనల్ పర్సన్స్. ఇదిగోండి ద ఎండ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం హార్ట్ బ్రేక్డ్ సిచ్యువేషన్స్, హార్ట్ బ్రేక్ అయిన పర్సన్స్, పెయిన్ఫుల్ అండ్ వెరీ లోపల లోపల పెట్టి బాధపడుకునే టైప్ ఆఫ్ లోన్లీ, వెరీ లోన్లీ కైండ్ ఆఫ్ పర్సన్స్ అనమాట. సో ఫైనల్గా మనమైతే చూద్దామండి అసలు మీ పర్సన్ మనసులో ఉన్న ఉద్దేశాల ప్రకారము, ఫీలింగ్స్ని బట్టి ఈ వైట్, పింక్, బ్లూ స్టోన్లో ఉన్న వాళ్ళ రిలేషన్షిప్ మీతో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెక్ చేద్దాము, ఓకేనా. సో ఫ్యూచర్లో వీళ్ళతో మీ రిలేషన్షిప్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూద్దాం. సో యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ అబౌట్ మై వ్యూవర్స్ క్వశ్చన్. మై క్వశ్చన్ దట్ ఈస్, వీళ్ళ రిలేషన్షిప్లో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది, ఈ పర్సన్తో వీళ్ళ రిలేషన్షిప్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది. సో వైట్ స్టోన్ చూస్ చేసుకున్న పర్సన్తో వీళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, అలాగే పింక్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వ్యూవర్స్ యొక్క పర్సన్తో వీళ్ళ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, అండ్ బ్లూ కలర్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్తో రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. ఫైనల్లీ ఐమ్ షఫ్లింగ్ యూనివర్స్. ఐ టేక్ టాప్ 1, 2, 3 కార్డ్స్ ఫర్ వైట్, పింక్ అండ్ బ్లూ. సో ద మూన్ ఎనర్జీగా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండి. నేను అదే చెప్తున్నాను ఫస్ట్ నుంచి, వెరీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అండ్ మీ పార్ట్నర్ చాలా ఇమోషనల్ పర్సన్ అండి, చాలా లోపల లోపల పెట్టుకొని బాధపడే కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నట్టున్నారు. మేల్ ఫీమేల్ ఎవరైనా సరే మీతో చెప్పుకొని కూడా వాళ్ళు బాధపడట్లేదండి, ఒంటరిగా ఉండి వాళ్ళు బాధలలో ఉన్నట్టు కనిపిస్తుంది. సో నేను వైట్, పింక్, బ్లూకి ఒక్కొక్క కార్డ్ అయితే తీసేసాను. చూద్దామండి ఓవరాల్గా ఏముంటుందో. ద మూన్ అయితే వచ్చింది ఇక్కడ. సో వైట్ కలర్ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ ద హెర్మెట్ వచ్చింది, న్యూ డైరెక్షన్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ మీ పర్సన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్లో ఉన్నారు. అండ్ అలాగే బ్లూ స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళ పర్సన్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. సో ఓవరాల్గా అండి నేను చెప్పాను కదా, ఇక్కడ ఎమోషనల్ పెయిన్ సిచ్యువేషన్, ఇక్కడ డైరెక్షన్, న్యూ డైరెక్షన్లోకి వెళ్ళడం అంటే ఒంటరిగా ఉంటున్నారండి, చాలా సెల్ఫ్ రిఫ్లెక్షన్లో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎలోన్గానే ఫీల్ అవుతున్నారు, ఎలోన్గానే ఉంటున్నారు. వీళ్ళు న్యూ డైరెక్షన్లోకి వెళ్ళడం అంటే మోస్ట్లీ ఇక్కడ మీ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలన్న ఉద్దేశాలు కొద్దిమంది కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా స్పేస్ కావాలి, ఇంకా టైం కావాలి, ఇంకా కొంచెం టైం తీసుకొని ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంటే ఏం ఆలోచించట్లేదు ఇప్పుడు రిలేషన్షిప్ గురించి, పెయిన్ఫుల్గా ఉన్నారు, మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నారు. దీని నుంచి బయటపడాలని అనుకుంటున్నారండి చాలామంది అయితే. అండ్ ఇక్కడ పింక్ కలర్ స్టోన్ అని అంటే కింగ్ ఆఫ్ పెంటికల్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే వెల్ సెటిల్డ్, వీళ్ళ లైఫ్లో వీళ్ళు కోరుకున్న లైఫ్లోకి వెళ్ళాలని అనుకుంటున్నారు. అంటే ఏంటంటే మంచి క్యారీర్, మంచి జాబ్, మంచి పొజిషన్. వీళ్ళు కూడా అదేనండి, క్యారీర్ ఓరియంటెడ్ ఉన్నారు, ఇమోషనల్ పర్సన్ ఉన్నారు. ఇమోషనల్ పర్సన్ అయినా సరే వీళ్ళు రిలేషన్షిప్లో కానీ వీళ్ళ ఓన్ సెల్ఫ్ గోల్లో కానీ డబ్బులు సంపాదించడం ఒకటి, రిలేషన్షిప్లో వీళ్ళు కోరుకున్నవన్నీ ఉండాలి అని అనుకోవడం అండి. లైక్ పెంటికల్స్ అని అంటే ఓన్లీ మనీ అనే కాదండి, ఇక్కడ మీతో ఉన్న రిలేషన్షిప్లో ఆ బాండింగ్ అనేది ఏంటంటే మీ రిలేషన్షిప్ మనీ కంటే కూడా వాల్యుబుల్ అని కూడా చెప్పొచ్చు. ఆ విధమైన మెంటాలిటీ, ఫీలింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అంటే విలువ తెలుసుకోవడం అంటాం కదా, వాల్యూ ఆఫ్ ది పర్సన్. సో ఇక్కడ మీ పర్సన్ మీ వాల్యూ కూడా తెలుసుకోవడం కూడా జరుగుతుంది. మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు మీతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఫ్యూచర్లో. బట్ ఏంటంటే నిర్ణయం అనేది తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అని అంటే వీళ్ళ ఆలోచనలలో వీళ్ళు ఏ విధమైన లైఫ్ని మీతో కోరుకుంటున్నారో అది వీళ్ళకి దక్కుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే మీతో రిలేషన్షిప్లోకి వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ స్టోన్ అండి. సో నైట్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి నెగిటివ్ ఫీలింగ్స్, ఈగో ఇష్యూస్ ఇవన్నీ చాలా కనిపిస్తున్నాయండి. వీళ్ళు అన్నిటినీ దాటుకొని మేబీ వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళిపోవాలి, ఇవన్నీ మర్చిపోవాలి, ఈ నెగిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకోవడము. నాకు తెలిసి వీళ్ళు మూవ్ అని కూడా అనుకోవచ్చు.
లేదంటే అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చే అవకాశాలని కూడా మనము చెప్పొచ్చు. బట్ నాకు ఇక్కడైతే ద మూన్ అనేది మేజర్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది కాబట్టి, ఇక్కడ నాకు తెలిసి మీ పర్సన్‌లో మార్పులు ఎక్కువగా వీళ్ళ లైఫ్‌లో వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది చూసారు గదా! సో, ఈ టవర్ కార్డ్ అనేది మన అన్ని కార్డ్స్‌లలో వెరీ బ్రేకప్‌కి స్ట్రాంగ్ కార్డ్ అనమాట. ఇక్కడ మీ రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్‌తో ఉన్న రిలేషన్‌షిప్‌లో మీ పర్సన్ మీ నుంచి దూరమే కోరుకుంటున్నట్టుగా కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. పెయిన్‌ఫుల్‌గా ఉన్నారండి. చాలా బాధపడుతున్నారు. చాలా ఇంక నేను చెప్పలేను. ఎందుకంటే ఆల్రెడీ మీకు కార్డ్స్‌లలో చెప్పేసాను కాబట్టి మళ్ళీ నేను చెప్పలేను. తప్పకుండా ఇక్కడ మీకు ఈ కార్డ్స్ రీడింగ్‌లో నాకు కనిపించేదేంటంటే మీ పర్సన్ మీ నుంచి చాలా హర్ట్ అయినట్టు కనిపిస్తుంది. మీ నుంచి దూరమే కోరుకుంటున్నారు. ఒక ఒంటరి జీవితము, రిఫ్లెక్షను, సెల్ఫ్ గ్రోత్, సెల్ఫ్ హీలింగ్ ఇవే కనిపిస్తున్నాయి ఎక్కువగా. మిక్స్డ్ ఎమోషన్స్ కనిపిస్తున్నాయండి. ఎక్కువగా తిరిగి వచ్చే అవకాశాలు ఛాన్సెస్ చాలా మందిలో లేవు. తక్కువగా కనిపిస్తున్నాయి. జడ్జిమెంట్ వచ్చింది. ఓవరాల్‌గా అయితే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అంటే వాళ్ళ లైఫ్ కరెక్ట్‌గా ఉండడానికి ప్లానింగ్స్ అయితే చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. డామినేషన్ కనిపిస్తుంది మీ రిలేషన్‌షిప్స్‌లో. ఇక్కడ ఎవరైనా సరే ఏ రంగు స్టోన్ చూస్ చేసుకున్న వాళ్ళైనా సరే కమ్యూనికేషన్ గ్యాప్, డామినేషను అండ్ ఆహ్, ఒక డామినేషన్ అనే కాదు, కమ్యూనికేషన్ అనే కాదు. ఇక్కడ ఎవరు అయినా సరే ఇండిపెండెన్సీ కోరుకుంటున్నారండి. ఇండిపెండెంట్‌గా ఉండడం. అంటే ఆహ్, నా లైఫ్ నా ఇష్టం అంటాం చూడండి. సో, దట్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నాకు. కాకపోతే ఇక్కడ ఓవరాల్‌గా అయితే వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ గానీ, ఫ్రెండ్స్ సపోర్ట్ గానీ, వేరే సొసైటీ పరంగా గానీ వీళ్ళకి అన్ని రకాలుగా అయితే చాలా మందికైతే పాజిటివ్‌గానే కనిపిస్తుంది. ఎక్సెప్ట్ మీ రిలేషన్‌షిప్. సో, ఇదండి రీడింగ్. మీకు నాకు తెలిసైతే కొంచెం నెగెటివ్‌గానే వచ్చింది అని చెప్పొచ్చు. బికాజ్ ఆఫ్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్టి. బట్ ఇదే మీకు ఫైనల్ కాదు. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే ఎనర్జీస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయండి. 1 మంత్‌కి ఒకసారి గానీ అట్లా. ఎందుకు చేంజ్ అవుతాయంటే వీళ్ళ మైండ్‌లలో ఏ విధమైన ఆలోచనలు వస్తాయో దాన్ని బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. మేబీ ఇప్పుడు వీళ్ళకి మనసులో చాలా గాయపడ్డారు. మనసు గాయపడింది. మీ వల్ల చాలా హర్ట్ అయ్యారు. మిక్స్డ్ ఎమోషన్స్‌లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ మనసులో ఫీలింగ్స్ ఇలా ఉండొచ్చు. ఫ్యూచర్‌లో కూడా ఇలా చేద్దామన్న ఆలోచనలు ఉండొచ్చు. బట్ వి కాంట్ సే అండి. ఎనీ టైమ్ ఇట్ మే టర్న్ టు పాజిటివ్. ఎనీ టైమ్ ఇట్ విల్ బి గోయింగ్ టు టర్న్ టు పాజిటివ్. ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ అవర్ ఫేట్ అండి. మన ఫేట్‌లో మన లైఫ్‌లో ఏదైతే జరగాలని రాసుంటుంది దాన్ని మనం మార్చడానికి ప్రయత్నిస్తుంటాం కానీ అది అటు తిరిగి ఇటు తిరిగి ఏంటంటే మన లైఫ్‌లో ఏదైతే జరగాలో అదే జరుగుతుంది. అది మీకు కూడా అనుభవం ఉంటుంది కదా చాలా మందికి నాకు తెలిసి. సో, ఇదే మీ లైఫ్‌లో జరుగుతుంది అనేది ఒక గైడెన్స్ మాత్రమే. బట్ మీకు వచ్చిన గైడెన్స్‌ని బట్టి కూడా మీ లైఫ్‌లో మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ రిలేషన్‌షిప్‌లోనే ఉండాలా, మూవ్ ఆన్ అయిపోవాలనేటివి కూడా డెసిషన్స్ మీరు కరెక్ట్‌గా తీసుకోవాలంటే మాత్రం పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు మీ లైఫ్‌లోకి జరిగే సంఘటనలకి కరెక్ట్ రీడింగ్, రిలేషన్‌షిప్ రీడింగ్ అనేది మీకు క్లియర్‌గా వస్తుంది. సో, మీరు క్యారియర్ పరంగా గానీ, రిలేషన్‌షిప్ పరంగా గానీ, ఫైనాన్షియల్ పరంగా ఎనీవేర్ అండి, ఎనీ స్టక్ ఎనర్జీస్, ఎనీ నెగెటివ్ బ్లాక్స్ ఉన్నా సరే మీరు ఈ రీడింగ్ ద్వారా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ మైండ్ నుంచి నెగెటివ్ బ్లాక్స్, నెగెటివ్ థాట్స్, టాక్సిక్ పర్సన్స్ మీ లైఫ్‌లో ఉంటే వీటన్నిటిని దూరం చేసుకోండి. మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళండి. మీ సెల్ఫ్ గ్రోత్ గురించి ఆలోచించండి. ఎప్పుడైనా సరేనండి ఫస్ట్ మనకు మనం ప్రయారిటీ ఇచ్చుకోవాలి. తర్వాత మాత్రమే మన ఎదుటి పర్సన్స్‌కి ప్రయారిటీ ఇవ్వాలి. సో, అప్పుడే మీకు ఒక కాన్ఫిడెంట్, ధైర్యము, మిమ్మల్ని మీరు నిలదొక్కుకునే ఆ స్ట్రాంగ్‌నెస్ అనేది కూడా మీకు అలవాటు పడుతుందండి. ఓకేనా? థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బీ పాజిటివ్.